కొంతమంది ఊరేగింపులు చేసి సంగీతము, నృత్యము, గానము ఇవి చేసి మేము ధర్మాన్ని పాటిస్తున్నాము, మతాన్ని పాటిస్తున్నాము అనే ఊహలో విహరిస్తూ ఉన్నారు. అనంత కరుణామయుడు, అపార కృపాశీయుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశోదర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ రోజు మన సమాజంలో ధర్మ గ్రంథాల్లో ఉన్న విషయాలను విడిచిపెట్టి ధర్మంలో లేని కొన్ని ఆచార సాంప్రదాయాల్ని మనం ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చి వాటినే సర్వస్వంగా ధర్మంగా మనం భావిస్తూ ఉన్నాం. కొంతమంది ఊరేగింపులు చేసి సంగీతము, నృత్యము, గానము ఇవి చేసి మేము ధర్మాన్ని పాటిస్తున్నాము, మతాన్ని పాటిస్తున్నాము అనే ఊహలో విహరిస్తూ ఉన్నారు. ఉదాహరణకు నేను ఒక ఉపమానం ద్వారా ఈ విషయాన్ని విశదీకరించే ప్రయత్నం చేస్తాను. ఒక యజమాని వద్ద ఒక నౌకరు పనిచేస్తూ ఉంటాడు. ఆ యజమాని ఆ నౌకరుకు తెలియజేస్తాడు ఏ సమయానికి షాపుకు రావాలి, ఏమేమి పని చేయాలి, ఏమి చేయకూడదు, ఆ విషయాలని తెలియజేస్తాడు. మరి ఆ విధంగా ఆ నౌకరు సమయానికి అంగడికి రావాల్సి ఉంటుంది, షాపుకు రావాల్సి ఉంటుంది. అతను చెప్పిన విధంగా, అతను నచ్చిన విధంగా అతను కర్మలు చేయవలసి ఉంటుంది. మరి ఆ యజమాని చెప్పిన పనులు చేయకుండా యజమానికి నష్టం చేకూర్చినట్లయితే ఆ యజమాని వద్ద అతనికి ఉద్యోగం ఉంటుందా? అతనికి నష్టం కలిగిస్తే అక్కడ అతను ఉద్యోగం చేసేదానికి అవకాశం ఉందా? మరి అదే విధంగా దైవ గ్రంథాల్లో దైవము ఒక్కడే, దైవాన్ని ఆరాధించాలి, దైవేతరులను ఆరాధించకూడదని చెప్తే దైవాన్ని విడిచిపెట్టి దైవేతరులను ఆరాధించడం మొదలు పెట్టడం జరిగింది. అదే విధంగా ఒక తండ్రి గాని ఒక యజమాని చెప్పిన విషయాన్ని అమలు చేయకుండా ఆ యజమానిని గాని తండ్రిని గాని పొగుడుతూ ఉంటే సరిపోతుందా? యజమాని ఫలానా చోట పోయి ఫలానా పని చేయమని ఆజ్ఞాపించడం జరిగింది. యజమానిని యజమానిగా అంగీకరించినప్పుడు అతను ఉద్యోగం ఉండాలి, జీతం పొందాలి అంటే అతను ఏం చేయాలి? యజమాని చెప్పిన పని చేయాలి. అదే విధంగా తండ్రి తన రక్షకుడుగా ఉండాలి అంటే తండ్రి చెప్పిన పని చేయాలి. ఆ పని చేయకుండా ఆ తండ్రిని పొగడం జరుగుతుంది. వీరుడు, శూరుడు, ధీరుడు, దానం చేస్తాడు, గొప్పవాడు ఇది అని ఒక గ్లాసు నీళ్లు ఇమ్మని తండ్రి చెప్తూ ఉన్నాడు కుమారునికి. ఆ కుమారుడు నీళ్లు ఇవ్వాలనా లేదా తండ్రి యొక్క స్తుతి స్తోత్రం చేయాలనా, అతని గొప్పతనాన్ని కీర్తించాలనా? అంటే విధేయత పాటించాలి అంటే తండ్రి అడిగిన ఆ నీళ్లు ఇమ్మని ఏదైతే చెప్పడం జరిగిందో ఆ దాహాన్ని తీర్చాలి, ఆ నీటిని ఇవ్వాలి. అదే విధంగా ధర్మశాస్త్రాల ద్వారా, ఋషుల ద్వారా, మహనీయుల ద్వారా, ప్రవక్తల ద్వారా మనిషి చేయవలసిన పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి, వాటిని విడిచిపెట్టి తమ మనోకాంక్షల కారణంగా తాగుడు, జూదము, వ్యభిచారము, నాట్యము, నృత్యము అన్ని చెడు పనులు చేస్తూ ఊరేగింపులు చేస్తూ మేము దైవారాధన చేస్తూ ఉన్నాము, మేము భక్తులము ఈ విధంగా ఊహించుకుంటూ ఉన్నారు. వాస్తవానికి దైవము దాసుడు యజమానిగా భావించినప్పుడు ధర్మశాస్త్రాలు దైవం చెప్పిన బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించాలి. ఆ ధర్మాలను విచ్చలవిడిగా విడిచిపెట్టడం జరిగింది. దానిని ధర్మంగా భావించి సారాయిని అమ్ముతూ వ్యాపారంగా భావిస్తూ ఉన్నారు. వ్యభిచారిని సెక్స్ వర్క్ అంటున్నారు. లంచం తీసుకోవడం ధర్మసమ్మతం అని భావిస్తూ ఉన్నారు. మొక్కుబులు కోరుకొని వచ్చి మొక్కుబులు చెల్లిస్తూ ఉన్నారు. లంచాల ద్వారా పొందిన ధనం ఏదైతే ఉందో ఆ ధనం ద్వారా మొక్కుబులు తీరుస్తూ ఉన్నారు. అంటే దైవం చెప్పిన ధర్మం ప్రకారం మనం ఉన్నామా లేదా మనం తెచ్చుకున్న మనం కోరుకున్న ధర్మం ప్రకారం మనం ఉన్నామా? మరి మనం దేవుని యొక్క అవిధేయతకు పాల్పడి, అదే విధంగా ఒక యజమానికి ఒక తండ్రి యొక్క అవిధేయతకు పాల్పడి మనం ఏ విధంగా అయితే అనర్హులు అవుతామో, ఆ ఉద్యోగం కోల్పోతామో, తండ్రి దృష్టిలో విలువ పోతామో అటువంటి పనులు చేసి మేము దేవునికి ఇష్టమైన కార్యం చేస్తున్నాము అని ఆయనకు ఒక రూపం ఇచ్చి ఊరేగింపు చేసి నృత్యము, గానము, స్తుతి స్తోత్రాలు చేస్తే ఆయన బోధించిన ధర్మానికి వ్యతిరేకంగా పాటిస్తే ఇహలోకంలో పరలోకంలో మోక్షం పొందేదానికి అవకాశం ఉందా? అందుకోసమే దేవునితో మానవునికి సంబంధం ఏమిటి, ఆయన ఏం ఆజ్ఞాపించాడు, ఏం చేయమన్నాడు, ఏం చేయకూడదు, ముందు ఆ విషయాలు తెలుసుకోవాలి. మనం ఆచరించినప్పుడు మనము దాని ద్వారా ఇహలోకంలో ప్రయోజనం పొందేదానికి ఉంది, పరలోకంలో మోక్షం పొందేదానికి అవకాశం ఉంది. ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సభ్యులు వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.